డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని ఆస్తి దీప పేరు మీద రాసిన శివన్నారాయణ. ఇంతకు ఏం జరిగింది? అసలు డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజం ఏం తెలుసుకున్నాడు శివన్నారాయణ? ఆస్తి మొత్తం దీప పేరు మీద రాయడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే సుమిత్రకు ఏ నిజమైతే చెప్పకూడదు, తెలియకుండానే హాస్పిటల్కి తీసుకువెళ్దామని కార్తీక్ అనుకున్నాడో ఆ నిజం చివరాఖరికి జోష్న నోటితోనే సుమిత్ర వినే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అందరూ కూడా తనకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్తూ ఉంటారు, కానీ తనకు అసలు ఏ ప్రాబ్లం ఉంది, తన హెల్త్ ఇష్యూ ఏంటి, తనకొచ్చిన వ్యాధి ఏంటి అన్న విషయం ఎవరూ చెప్పకపోవడంతో జోష్న ఇలాంటి వాటిని ఖచ్చితంగా చెప్పేస్తుందన్న నమ్మకంతో జోష్న దగ్గరికి వెళ్ళి నువ్వు గనక చెప్పకపోతే నా మీద ఒట్టే అంటూ సుమిత్ర అనేసరికి ఇంకా జోష్న కాస్త నిజాన్ని మాత్రం కక్కేస్తుంది. ఒక్కసారిగా సుమిత్ర నాకు ప్రాణాంతకమైన వ్యాధి ఉందా? నా ప్రాణాలు పోతాయా? ఇంకా నేను మీకెవరికి కనిపించనా? నేను చనిపోతానా అని ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది సుమిత్ర. అయితే భయపడిపోయేసరికి అది కదత్తా, నీకేం కాదు, మేమంతా ఉన్నాం కదా, మా ప్రేమ నిన్ను బ్రతికిస్తుందత్తా, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు టెన్షన్ పడొద్దత్తా, మా మీద నమ్మకం ఉంచత్తా అని చెప్పి అందరూ కూడా సపోర్ట్ ఇస్తారు. సపోర్ట్ ఇచ్చేసరికి ఇంకా సుమిత్ర 2 దగ్గులు దగ్గడంతో తన నోటంట రక్తం వచ్చేస్తుంది. వెంటనే దీప తన చేతిని తుడిచేసి నోటిని తుడిచేసి ఇంకా నీకేం కాదమ్మా, నీకేం కాదు అంటూ సొంత కూతురు తల్లికి ఏ రకంగా అయితే ధైర్యం చెప్తుందో, అంటే దీప సుమిత్ర సొంత కూతురే, కానీ ఆ విషయం దీపకు కార్తిక్కి తప్ప మిగిలిన వాళ్ళకి తెలియదు కదా. జోష్నకు తెలిసినా బయటికి చెప్పలేదు. ఇదేంటి దీప తన సొంత తల్లికి ఏదో జరుగుతున్నట్టు అంతలా రియాక్ట్ అవుతుంది అనుకుంటూ ఉంటుంది జోష్న. అయితే ఇంకా అలా ఉండగానే కార్తిక్ వెంటనే నువ్వు డాక్టర్కి ఫోన్ చేసి కార్తీ అని చెప్పనేసరికి వెంటనే కార్తిక్ డాక్టర్ హారికకు ఫోన్ చేసి డాక్టర్ ఎలా జరిగింది, మా అత్తకు నిజం తెలిసిపోయింది అనగానే, అయినా ఈరోజు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పాను కదా కార్తిక్, తీసుకొచ్చేసండి, ఆలస్యం చేయకండి, నేను ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి ఇంకా డాక్టర్ ఫోన్ పెట్టేస్తుంది. కార్తిక్ గబ్బగబ్బా లోపలికి వచ్చి అత్త రా అత్త అని చెప్పనేసరికి సుమిత్ర కుప్ప కూలిపోయినంత అయిపోవడంతో ఒక పక్క దీప మరొక పక్క కార్తీక్ పట్టుకుని సుమిత్రను కాస్త బయటకు తీసుకొచ్చి దీప తన ఒడిలోనే అలా పడుకోబెట్టుకుంటుంది. కార్తీక్ దశరథ ముందు కూర్చుంటారు, దీప సుమిత్ర వెనకాల కూర్చుంటారు. ఇంకా వేరే కార్లు అయితే వీళ్ళ ముగ్గురు బయలుదేరతారు. పారిజాతం, జోష్న, శివనారాయణ అయితే వెనకాల కారులో బయలుదేరతారు. ఇంకా అందరూ కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా సుమిత్ర అక్కడికి వెళ్ళడంతో ఇంకా బాగా నీరసపడిపోతుంది. ఎప్పుడైతే తనకు ఆ ప్రాబ్లము ఆ వ్యాధి అని తెలియడంతో ఇంకా తన ఒంట్లో ఎంత నీరసం ఉన్నా లేక నీరసం లేకపోయినా తనకు ప్రాణాంతకమైన వ్యాధి వచ్చేసిందని అనుకున్న సుమిత్ర అయితే ఇంకా కృంగిపోయి స్పృహలో కూడా రాదు. ఇంకా స్ట్రెచ్చర్ మీదే లోపలికి తీసుకొచ్చేసరికి ఎంతవరకు ఎందుకు ఉంచారు కార్తిక్? నేను ఉదయాన్నే హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పాను కదా, చెప్పే ధైర్యం చేయలేకపోయాం మేడం, అందుకే ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అనేసరికి సరే జోష్న ఎక్కడ అనగానే వస్తున్నారు మేడం, వెనకాల కారులో వస్తున్నారు అనేసరికి జోష్న రావడంతో వెంటనే బ్లడ్ తీసుకొని టెస్టులు చేస్తే తనకు కొన్ని టెస్టులు ఉంటాయి, అది ఎంత పర్సంటేజ్ ఉందో అన్నీ చూసుకుంటే ఆపరేషన్కి అరేంజ్మెంట్లు చేసేస్తాను కార్తీక్ అని చెప్పాను. కానీ సరే డాక్టర్ అని చెప్పి ఇంకా సుమిత్రను కాస్త లోపలికి తీసుకువెళ్ళి తనకు చేయాల్సిన మేజర్ ట్రీట్మెంట్ కాస్త చేస్తూ ఉంటారు. ఈలోపు కార్తీక్ శివనారాయణకి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నారు తాత అని చెప్పాను. కానీ హాస్పిటల్ దగ్గరలోనే ఉన్నాము అనేసరికి వచ్చేస్తున్నాము కార్తీక్, దగ్గరలోనే ఉన్నాము అని చెప్పి శివనారాయణ అనడంతో సరే తాత తొందరగా రండి, జోష్నకు బ్లడ్ టెస్ట్స్ అవి చేయాలి అంట అనేసరికి సరే వచ్చేస్తున్నాము అనేసరికి గబగబా కారు కరెక్ట్గా హాస్పిటల్ ముందు ఆపేసరికి శివనారాయణ గబగబా దిగుతాడు. ఏంటి జోష్న ఆలోచిస్తున్నావు? రా, నీ గురించే కార్తీక్ ఫోన్ చేశాడు,
నీ దగ్గర రక్తం తీసుకుని సుమిత్రకు ఆపరేషన్ చేయాలంట. బ్లడ్ టెస్ట్లు అవి చేయాల్సినవి ఉన్నాయి కదా, త్వరగా రా అని చెప్పనేసరికి సరే తాత, కారు సైడ్కి పెట్టి వస్తాను అని చెప్పి జోష్న కాస్త చెప్తుంది. ఏం చేద్దామే అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదు గ్రాని. ఇప్పుడు కనుక బ్లడ్ టెస్టులు చేస్తే నేను ఆ ఇంటి వారసురాల్ని కాదన్న విషయం తెలిసిపోతుంది. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు అని చెప్పి ఇంకా జోష్న కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది. కంగారు పడకే, ఏదొకటి చేద్దాము, ముందు లోపలికి రా, మీ తాత మళ్ళీ అనుమానపడతాడు, ఇక్కడ కేకలు వేసే పరిస్థితి కూడా వస్తుంది అని చెప్పి ఇంకా పారిజాతం జోష్న ఇద్దరు కూడా లోపలికి వస్తారు. నర్స్ జోష్నను తీసుకెళ్ళి బ్లడ్ అది తీసుకుని నేను చెప్పిన టెస్ట్లన్నీ చెయ్యండి, క్విక్, త్వరగా చేయాలి అని చెప్పాను. కానీ సరే మేడం అని చెప్పి రెండు మేడం అని జోష్నను తీసుకువెళ్ళేసరికి ఏంటి బావా జోష్న బ్లడ్ టెస్ట్లు ఏంటి, జోష్న అమ్మకు మ్యాచ్ అవ్వదు కదా అని చెప్పాను. కానీ చూద్దాం రిపోర్ట్స్లో ఏమొస్తుందో ఏం చేద్దాం మరి అని చెప్పాను. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు బావా. ఈ జోష్నేమో ఇలా వెళ్తుంది, ఇప్పుడు నిజం బయట పెడుతుందా, బ్లడ్ రిపోర్ట్స్ అయ్యి వస్తే ఇంకా ఆలస్యం అయిపోతుంది కదా, చూద్దాం బ్లడ్ రిపోర్ట్లు వచ్చాక ఏం నిజం తెలుస్తారో అప్పుడైనా నిజం బయటపడుతుంది కదా, అప్పుడు మనం నిజాన్ని బయట పెడదాం. జోష్న నోటితోనే జోష్న ఇంటి వారసురాలు కాదన్న విషయం చెప్పాలనే కదా ఇన్ని రోజులు మనం ఎదురు చూసింది అంటూ కార్తీక్ అనేసరికి అవును బాబా అని అంటుండేసరికి రిపోర్ట్స్ అన్నీ కూడా చేసేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ వచ్చాక అందరి ముందు తీసుకొచ్చి హారిక మేడం చూపిస్తుంది అని అనుకుంటారు. కానీ హారిక అలా చూపించకుండా బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ చేశాక జోష్నకు మ్యాచ్ అవ్వదు. జోష్నకు మ్యాచ్ అవ్వపోయేసరికి ఏంటి మేడం వాళ్ళవిడి సొంత కూతురేనా అని చెప్పాను. కానీ కన్న కూతురని చెప్పారు. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళినప్పుడు అడిగితే కన్న కూతురని చెప్పారు. బోన్ మ్యారో ఆపరేషన్ చేయాలి అంటే కన్న కూతురు ద్వారా చేయాలని కూడా క్లారిటీ ఇచ్చాను. మరి ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు, మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేయకపోయారా అని. కానీ ఇప్పటికి 2 సార్లు చేశాం మేడం, ఏ టెస్ట్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. అసలు సొంత కూతురు కాదు కదా, రక్త సంబంధం కూడా కాదనుకుంటా మేడం, అక్క చెల్లెలు బిడ్డలు కూడా కాదు. మరి ఎలా జరుగుతుందో ఏంటో అనేసరికి ఇప్పుడు ఈ విషయం అక్కడికి వెళ్ళి చెప్తారా మేడం అనగానే చెప్పాలనే ఉంది. కానీ అక్కడ దశరథ్ గారిని చూస్తుంటే నాకు చాలా టెన్షన్గా ఉంది. దశరథ్ గారు చూసారా ఎంత నీరసపడిపోయారో, ఆయనకి ఇప్పుడు నేను చెప్పలేను. నువ్వు వెళ్ళి శివనారాయణ గారిని నేను పిలుస్తున్నానని ఎవరికీ తెలియకుండా పిలుచుకురా అని చెప్పాను. కానీ సరే మేడం అని శివనారాయణ దగ్గరికి వెళ్ళి సార్ మిమ్మల్ని మేడం పిలుస్తున్నారు, ఎవరికీ చెప్పకుండా రమ్మని చెప్పారు అని చెప్పి ఇంకా వెళ్ళి చెప్పడంతో ఎందుకు హారిక నన్ను పిలుస్తుంది అనుకుంటూ శివనారాయణ కాస్త దగ్గరికి వస్తాడు. వచ్చేసరికి సార్ మీకు ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఆల్రెడీ మీకు ముందే క్లియర్గా చెప్పాను కదా, మరి మీరెందుకు నాకు ఈ విషయాన్ని చెప్పలేదు, నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు అని చెప్పాను. కానీ ఏ విషయం దాచిపెట్టాను, మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు, నాకేమీ అర్థం కావట్లేదు డాక్టర్ అని చెప్పాను. కానీ అదేంటి సార్ జోష్న మీ సొంత మనవరాలు కాదు అన్న విషయం నాకెందుకు చెప్పలేదు అని చెప్పనేసరికి జోష్న నా సొంత మనవరాలు కాదా, ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని చెప్పాను. కానీ అవును సార్, జోష్న మీ సొంత మనవరాలు కాదు, ఏది కూడా మీ ఇద్దరికి మ్యాచ్ కావడం లేదు. సుమిత్ర గారికి జోష్న గారికి ఏది మ్యాచ్ కావడం లేదు. అసలు తన సొంత బిడ్డే కాదు, మీ ఇంటి వారసురాలా కాదన్న విషయం నాకైతే తెలియదు. కానీ సుమిత్ర గారి కన్న బిడ్డ అయితే కాదు. ఏ రిపోర్టు కూడా 0% వస్తుంది, 1% కూడా మ్యాచ్ కావట్లేదు అనేసరికి ఏంటిదంతా, నాకేమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నానే, జోష్న మ్యాచ్ కాకపోవడం ఏంటి అనుకుంటూ ఉండగానే గబగబా కార్తీక్ని పిలుస్తాడు. కార్తీక్ని పిలిచేసరికి ఏంటి తాత అని చెప్పనేసరికి జోష్న నా ఇంటి వారసురాలు కాదు అని డాక్టర్ గారు చెప్తున్నారు కార్తీక్, సుమిత్రకు జోష్నకు అసలు మ్యాచ్ కావడం లేదంట అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం దీప అని పిలిచేసరికి దీపని ఎందుకు పిలుస్తున్నావు అనగానే ఒక్క నిమిషం తాత, దీప నువ్వు వెళ్ళి రక్తం ఇవ్వి, మేడం జోష్న బ్లడ్తో చేసిన టెస్టులన్నీ కూడా
దీప బ్లడ్తో కూడా చెయ్యండి అనేసరికి, ఎందుకు కార్తీక్ అనేసరికి, చెయ్యండి మేడం మీకే తెలుస్తుంది అని డాక్టర్ కార్తీక్ అయితే చెప్తాడు. చెప్పడంతో రా దీప అని లోపలికి తీసుకువెళ్తారు. వీళ్ళిద్దరూ ఈ టెన్షన్లో ఉంటారు తప్ప వీళ్ళంతా ఇక్కడ లేరని గమనించుకోలేకపోతారు. ఎలా తప్పించుకోవాలి అన్న ఆలోచన మీదే ఉంటారు పారిజాతం జోష్న అయితే. దీప బ్లడ్ తీసుకుని దీపకు జోష్నకు చేసిన టెస్టులన్నీ కూడా దీపకు చేసేసరికి అన్నీ కూడా 100% మ్యాచింగ్ కనిపిస్తూ ఉంటాయి. మేడం షాకింగ్గా ఉంది, సొంత కూతురు అని చెప్పిన జోష్న గారికి 1% కూడా మ్యాచ్ కాలేదు, మరి దీప గారివన్నీ మ్యాచ్ అవ్వడం ఏంటి, మాకేం అర్థం కావట్లేదు మేడం అని చెప్పాయి. అదే విషయం శివనారాయణ గారి దగ్గరికి వచ్చేసేసరికి, ఏమైంది డాక్టర్ మ్యాచ్ అయ్యాయా అనగానే, అవును కార్తిక్ అదేలా సాధ్యం అనగానే, సాధ్యమవుతుంది ఎందుకంటే మా అత్త సొంత కూతురు దీపే కాబట్టి, జోష్న మా అత్త సొంత కూతురు కాదు కాబట్టి అని చెప్పనగానే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావురా, జోష్న మా సొంత మనవరాలు కాకపోతే దీప సొంత మనవరాలు ఎలా అవుతుంది అనగానే, నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చావు కదా తాత, పారిజాతం కుట్రిది, పారు చేసిన పనే ఇదంతా కూడాను. తన మనవరాలి ఇంటి వారసురాలు కావాలని పారిజాతమే బిడ్డల్ని మార్చేసింది. తన కొడుకు కూతుర్ని తీసుకొచ్చి నీ కొడుకు కూతురుగా చేసింది. ఈ దీపాన్ని తీసుకెళ్లి ప్రాణాలు తీయమని ఒకడికి అప్పగిస్తే వాడు ప్రాణాలు తీయడం ఇష్టం లేక ఒక బస్టాండ్లో వదిలేశాడు. కుబేరు దీపను తీసుకెళ్లి తన కన్న బిడ్డలా పెంచుకున్నాడు అనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు. అంటే దీప నా సొంత మనవరాలా అనగానే, కార్తీక్ ఏ విషయం ప్రకారం చెప్తున్నాడో మాకు తెలియదు కానీ మేం మాత్రం బ్లడ్ రిపోర్ట్ ద్వారా చెప్తున్నాం సార్, దీపే సుమిత్ర గారి కన్న కూతురు. ప్రతి ఒక్క పాయింట్ అంటే మాకు కావాల్సినవన్నీ కూడా దీప గారికి సుమిత్ర గారికి బాగా మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పనేసరికి, అంటే దీప అని చెప్పి అమ్మ దీప అని గుండెలకు హత్తుకుంటాడు. సరే కార్తీక్ నేను వెళ్ళి ఆపరేషన్కి అన్నీ సిద్ధం చేసేస్తాను అనగానే, సరే అని చెప్పి ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆపరేషన్కి సిద్ధం చేసేసాము దశరథ్ గారు అని చెప్పనగానే, రా దీప అని చెప్పి దీపను తీసుకువెళ్తారు. అదేంటి నాన్న, జోష్నను కదా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళాలి, మరి దీపను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తున్నారేంటి అనగానే, నీ కన్న కూతురు దీపే కదా దశరథ, ఏం మాట్లాడుతున్నావు నాన్న, దీప నా కన్న కూతురేంటి, నా కన్న కూతురు జోష్న కదా, జోష్నని మనం ఎన్ని రోజులు అనుకున్నాము కానీ మీ పిన్ని చేసిన పని వల్ల దీప ఉండవలసిన స్థానంలో జోష్న ఉంది. ఇంటి పని మనిషి కూతురు అంటే దాసు కూతురే జోష్నను తీసుకొచ్చి ఇంటి వారసురాల్ని చేసింది ఈ పారిజాతం అంటూ మాట్లాడేసరికి, ఇంతకీ ఈ పారిజాతం ఎక్కడుంది అనుకుంటూ ఉండగానే దూరంగా పారిజాతం జోష్న టెన్షన్ పడుతూ కూర్చునేసరికి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను తాత అని జోష్నను పారిజాతాన్ని పిలుచుకుని వచ్చేసరికి, ఏంటి మీ గురించి ఎక్కడ నిజం బయటపడిపోతుందా అని ఆలోచిస్తున్నావా పారిజాతం, జోష్న నీ మనవరాలు అన్న విషయం బయట పడిపోయింది పారిజాతం ఆల్రెడీ. జోష్న దాసు కూతురని, దీపే సుమిత్ర దశరథుల కూతురన్న విషయం బయట పడింది అనగాని, దీప సుమిత్ర దశరథుల కూతురేంటి అనగాని, మరి ఎన్ని రోజులు నువ్వు గమనించుకోలేదా పారు, దీపే ఇంటి అసలైన వారసురాలు, ఆ విషయం నీ పక్కనున్న జోష్నకు తెలుసు కానీ నీకు తెలీదు, నువ్వు పెంచి పోషించిన నీ మనవరాలే నీ దగ్గర దాపెరకాలు దాచింది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం అయితే. ఇంకా జోష్న కంగారు పడిపోతూ ఉంటుంది. ఎందుకు జోష్న అంతలా టెన్షన్ పడుతున్నావు, నేనిక్కడ ఏమీ మాట్లాడను, నా కోపాన్ని కూడా బయటికి రానివ్వను, నేను ఇంటికి వెళ్ళిన తర్వాతే ఏదైనా మాట్లాడతాను, నీకు ఎలాంటి శిక్ష వెయ్యాలో అప్పుడు చెప్తాను. గత 25 సంవత్సరాలుగా ఈ ఇంటి పని మనిషి కూతురు స్థానంలో ఉండవలసిన నువ్వు నా ఇంటి వారసురాల్ని పని మనిషిని చేసి ఆడుకున్నావు. దీపే ఇంటి వారసురాలు అన్న విషయం తెలుసన్నమాట. తెలిసే కావాలని దీపను టార్చర్ పెట్టాలని చూసావు. దీప తనను ప్రాణాలు తీయాలని జోష్న చేసింది అని 2-3 సార్లు చెప్పింది. అదంతా అబద్ధము, నీ మీద కుట్ర వల్ల ఇలా చేసింది అనుకున్నాను. నిజంగానే దీప ప్రాణాలు తీయడానికి ప్రయత్నించావన్నమాట. ప్రయత్నించకపోతే ఎలా అవుతుంది, ఖచ్చితంగా ప్రయత్నించే ఉండే ఉంటావు. ఎందుకంటే
దీప ఇంటి వారసురాలన్న విషయం బయటపడితే నీ బ్రతుకు బయటపడిపోతుంది కదా. సుమిత్రకు ఈ వ్యాధి రావడం మంచిదయింది. 25 సంవత్సరాలు మోసపోయాము, ఎక్కువ కూడా మోసపోయే పరిస్థితి వచ్చేదేమో. జోష్న ఇంటి వారసురాలు కాదని దీప ఇంటి వారసురాలు అన్న విషయం బయటపడడం కోసమే ఇలా జరుగుంటుంది అని చెప్పి ఇంకా అనుకుంటారు. అనుకునేసరికి అది కాదు తాత అని చెప్పాను, కానీ ఎవరై నీకు తాత అంటూ చెంప చెల్లుమనిపించి అక్కడి నుంచి కాస్త పొమ్మని చెప్తాడు. పొమ్మని చెప్పేసేసరికి జోష్న పారిజాతం ఇంటికి వెళ్ళిపోతారు. సుమిత్ర దీప ఇద్దరు ఆపరేషన్ థియేటర్లో ఉంటారు. ఆపరేషన్ థియేటర్లో ఉండేసరికి ఇంకా డాక్టర్ హారిక అయితే ఇద్దరికి ఆపరేషన్ చేస్తారు. ఎందుకంటే దీప బోన్నే కదా తీసి సుమిత్రకు మార్చేది. సో ఇద్దరికి కూడా ఆపరేషన్లు అయ్యాక సుమారు 4 గంటల పాటు ఆపరేషన్ జరిగాక బయటికి వస్తాడు. బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయ్యింది. అసలు చివరి క్షణంలో ఈ ట్విస్ట్ అస్సలు నేను ఊహించలేదు. అయినా నాకు ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడే అనుమానం వచ్చింది కార్తీక్. జోష్న ముఖంలో ఎలాంటి కవలికలు నాకు కనిపించలేదు. తల్లికి అంత ప్రాణాంతకమైన వ్యాధి ఉందని చెప్పినా కానీ తన ముఖంలో కొంచెం కాకపోతే కొంచెం కూడా బాధ అనేది కనిపించలేదు. కానీ నేను ఎప్పుడైతే నిజం చెప్పానో దీప మాత్రం ఎంతగానో బాధపడింది. తన కన్న తల్లికి ఇలా జరిగితే ఎలా ఫీల్ అవుతారు ఆ రకంగానే ఫీల్ అయ్యింది. కానీ తెలియని విషయం ఏంటంటే దీపకు మాత్రమే తను కన్న తల్లి అన్న విషయం తెలియడంతో తన బాధను గుండెల్లో దాచుకోలేక ఎక్స్ప్రెస్ చేసింది. నిజానికి చివరికి అయినా సరే నిజమే గెలిచింది. సుమిత్ర ప్రాణాలు దీప కాపాడుకుంది. ఒకప్పుడు సుమిత్ర గారు దీపకు జన్మనిచ్చుంటారు. ఇప్పుడు దీపే సుమిత్ర గారికి పునర్జన్మనిచ్చారు అని చెప్పేసరికి ఎంతసేపట్లో స్పృహలోకి వస్తుంది అని చెప్పాను. కానీ స్పృహలోకి రావడానికి సుమారు 2 గంటలు పడుతుంది అనేసరికి కార్తీక్ నువ్వెక్కడే వెయిట్ చేయి, నాకు చిన్న పనుంది అనేసరికి ఎక్కడికి తాత అని చెప్పాను. కానీ చిన్న పనుంది అంటున్నాను కదా తాత, నీకొక విషయం చెప్పాలి అనేసరికి ఏంట్రా అని చెప్పాను. కానీ నువ్వు జోష్న పారిజాతాన్ని ఎదుర్కోవడానికి వెళ్తున్నావేమో, వాళ్ళను నువ్వు ఎదుర్కోలేవు. ఎందుకంటే కన్న తండ్రి అని తెలిసిన దాసు మామయ్య ప్రాణాలు తీయడానికి వెనకాడలేదు జోష్న. ఆస్తి కోసం నీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడదు. నువ్వు జోష్న పారుని ఎదుర్కోవడానికి ఒంటరిగా ఇంటికి వెళ్తే మాత్రం చాలా పెద్ద ప్రమాదం తలపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే చెప్తున్నాను, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పాను. కానీ నేను వెళ్ళేది ఇంటికి కాదురా, వేరే పని మీద వెళ్తున్నాను. ఒంటరిగా ఇంటికి వెళ్ళను. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసాక కూడా నేను ఒంటరిగా వాళ్ళని ఫేస్ చేస్తే ఆ తర్వాత నా ప్రాణాలు ఉండవని నాకు తెలుసు అనగానే అందుకే తాత చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా ఉండొద్దు, వాళ్ళని ఎదుర్కోవద్దు అని చెప్పి మాట్లాడేసరికి సరే తాత అని చెప్పి ఇంకా అక్కడి నుంచి శివనారాయణ సరాసరి లాయర్ దగ్గరికి వెళ్తాడు. లాయర్ దగ్గరికి వెళ్ళి ఏంటి శివనారాయణ గారు ఇలా వచ్చారు అనగానే నేను ఇంతకు ముందు మీకు ఒక వీలునామా రాయించాను కదా, ఆ వీలునామాలన్నీ రద్దు చేయించి ఇప్పుడు కొత్తగా ఒక వీలునామా చెప్తాను. అది ఉన్నది ఉన్నట్టు రాయించి నాకు ఇవ్వాలి. నేను వెయిట్ చేస్తాను, ఎంతసేపు వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తాను. నా చేతిలో మాత్రం వీలునామా పెడితేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. ఒక కాపీ మీ దగ్గర, ఒక కాపీ నా దగ్గర అని చెప్పనేసరికి చెప్పండి సార్ అనగానే నా యావదాస్తికి వారసురాలు దీపాని రాయండి అనేసరికి అదేంటి సార్ మీ మనవరాలు జోష్న అయితే దీపన్ రాయమంటున్నారు అని చెప్పాను. కానీ దీపను రాయమని చెప్తున్నాను. జోష్న నా మనవరాలు అని ఎన్ని రోజులు నేను నమ్మి మోసపోయాను. నా మనవరాలు జోష్న కాదు, దీపే నా అసలైన మనవరాలు. ఇన్ని రోజులు నేను మోసపోయాను, ఇక మీదట మోసపోయే పరిస్థితి లేదు. అందుకనే నిజం దాయకుండా మీరిప్పుడు వీలునామా మార్చి ఇవ్వండి, నేను వెయిట్ చేస్తాను. మీరు వీలునామా రాసి ఇచ్చేంత వరకు నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను అని శివనారాయణ చెప్పేసేసరికి సరే సార్ సరే అని ఇంకా వెంటనే ఆ ఇంట్లో వాళ్ళతో కాఫీ తెప్పించి శివనారాయణకి ఇచ్చి మీరు ఈ కాఫీ తాగుతూ ఉండండి,
క్షణాల్లో రెడీ చేసేస్తాను. మొత్తం యావదాస్తి నా సార్ అనగానే మొత్తం నా కొడుకు పేరు మీద కోడల పేరు మీద రాసిన యావదాస్తి కూడా మొత్తం దీప పేరు మీద దీప నా వారసురాలు అని చెప్పి దీప పేరు మీదే రాసేయండి అని చెప్పి మాట్లాడేసరికి సరే సరని ఆస్తి మొత్తం దీప పేరు మీద రాసేస్తారు. సుమారు 2 గంటలు అయిపోతుంది. ఇదేంటి నాన్న ఇంకా రాలేదు అని చెప్పనగానే తాత లాయర్ దగ్గరికి వెళ్ళారు అని చెప్పారు అనేసరికి నాన్న ఫోన్ చేసి చెప్పాడా అని చెప్పాను. కానీ అవును, నేను ఎక్కడికో వెళ్ళానని కంగారు పడతావేమో, నేను లాయర్ దగ్గరికే వెళ్తున్నాను, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి తాత నాకు ఫోన్ చేసి చెప్పాడు. అందుకే నేను తాత 2 గంటలైనా తాత ఎక్కడికో వెళ్ళలేదని ధైర్యంగా ఉన్నాను అనేసరికి ఈలోపు శివన్నారాయణ రానే వస్తాడు. రావడంతో ఏమైంది తాత, ఏం జరిగింది, ఎందుకు లాయర్ దగ్గరికి వెళ్ళావు అనగానే నా యావదాస్తికి వారసురాలు దీపాన్ని రాయించానురా. ఎందుకంటే సుమిత్ర దశరథుల పేరు మీద కూడా ఆస్తుంది కదా, అది తదనంతరం దీపకు వస్తుంది. అలా కాదు, మొత్తం ఆస్తే దీప పేరు మీద ఉండాలి అనుకుంటున్నాను. జోష్న లాంటి దాన్ని ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా ఆ ఆస్తి మొత్తం దీప పేరు మీదే ఉండాలి. అందుకే దీప పేరు మీద రాయించేశాను అంటూ మాట్లాడేసరికి సరే తాత అని చెప్పాను. కానీ ఈలోపు హారిక గారు సుమిత్ర గారికి స్పృహ వచ్చింది అనగానే సుమిత్ర దగ్గరికి వెళ్తారు. సుమిత్ర దగ్గరికి వెళ్ళేసరికి పక్కన దీప ఉంటుంది. అదేంటి మావయ్య, నా పక్కన జోష్న కదా ఉండాలి, దీప ఉండడం ఏంటి అని చెప్పి సుమిత్ర అడగడంతో నీ కన్న కూతురు దీప అయితే జోష్న ఎందుకుంటుంది సుమిత్ర, ఇన్ని రోజులు మనం మోసపోయాము, గత 25 సంవత్సరాలుగా మోసపోతూనే ఉన్నాము. జోష్న మన ఇంటి వారసురాలని మోసపోతూనే ఉన్నాము. జోష్న మన ఇంటి వారసురాలు కాదు, దీపే మన ఇంటి అసలైన వారసురాలు అని చెప్పి మాట్లాడేసరికి ఏంటది సినిమాలు సుమిత్రకు జరిగిన విషయం చెప్పేసరికి సుమిత్ర షాక్ అవుతుంది. తర్వాత దీప కూడా స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చాక సుమిత్ర ఇద్దరు కూడా స్పృహలోకి వచ్చాక ఒక 2 రోజులు ఉన్న తర్వాత డిశ్చార్జ్ చేస్తున్నామనేసరికి వాళ్ళని తీసుకుని సరాసరి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర జోష్న పారిజాతం ఉంటారు. జోష్న పారిజాతం ఉండడంతో జోష్న చెంప పగలగొట్టి పారిజాతాన్ని మెడపట్టి బయటకు గెంటేస్తాడు శివన్నారాయణ. అయితే మీరింకా నా ఇంటికి సంబంధం లేదు, ఆస్తి మొత్తం కూడా నా మనవరాలు దీప పేరు మీదే రాయించేశాను. మా ఇంట్లో ఎవ్వరి పేరు మీద ఎలాంటి ఆస్తి లేదు, దీప పేరు మీద మాత్రమే మొత్తం యావదాస్తి అంతా కూడా దీపం పేరు మీదే ఉంది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా జోష్న పారిజాతం షాక్ అయిపోతారు. నేనేం తప్పు చేశాను తాత, తప్పు చేసింది గ్రానీ అయితే అని చెప్పాను. కానీ నువ్వేం తప్పు చేయవు, నువ్వెందుకు తప్పు చేస్తావు, దాసుని నువ్వు కొట్టి ప్రాణాలు తీయాలనుకోవడం నీ తప్పు కాదు, దీపను కొట్టి దీప ప్రాణాలు తీయాలనుకోవడం నీ తప్పు కాదు. ప్రతి క్షణం దీపకు ప్రమాదం తలపెట్టాలని, నా మనవడిని నా మనవరాలని ఇబ్బంది పెట్టాలని, ప్రతి క్షణం నువ్వు టార్చర్ పెట్టడానికే ఇంటి పని మనుషులుగా తీసుకొచ్చావనేది తప్పు కాదు. నువ్వు చేసింది ఏదీ తప్పు కాదు, కేవలం మేం చేసిందే తప్పు, అంతే కదా నువ్వు అనేది అని చెప్పాను. కానీ అది కాదు తాత అని చెప్పనేసరికి ఇచ్చి నోర్మి, నువ్వింకా నిన్ను నువ్వు సమర్థించుకుంటుంటే చూస్తే చిరాకు వస్తుంది. అయినా నిన్ను నువ్వు సమర్థించుకోవడం ఏంటి, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో ఎంత పెద్ద పొరపాటు చేసావో తెలియదనుకుంటున్నావా, నాకన్నీ తెలుసు, నువ్వింక ఏం చెప్పకు. ప్రతి క్షణం నిన్ను అసహించుకునే పరిస్థితి వస్తుంది. ప్రతిసారి కూడా నువ్వు ఎన్ని మోసాలు చేసావు, ఎన్ని కుట్రలు చేసావో అన్నీ నాకు తెలుస్తుంది అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకా జోష్న పారిజాతాన్ని ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు. ఇంట్లోంచి బయటకు గెంటేసేసరికి ఇంకా సుమిత్ర దీప అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. జోష్న మాత్రం వీళ్ళను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, వీళ్ళని నేను అంతం చేస్తాను అంటూ మాట్లాడేసరికి ఇంకా జోష్న పారిజాతం అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. ఏం జరుగుతుందో, ఎందుకే ప్రతి క్షణం మాట్లాడుతూ ఏదో ఒకటి చెయ్యాలని చూస్తావో, ఇప్పటికి ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, వదిలేసే అని చెప్పి మాట్లాడేసరికి
నేను మాత్రం వదిలిపెడతాననుకున్నావా? నేను ఆ ఇంటి వారసురాలిగా ఉందామనుకున్నాను, ఖచ్చితంగా వారసురాలిగానే ఉంటాను అని చెప్పి జోష్న అంటూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.